హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సలార్ టీవీ. ఈరోజు కేంద్ర గవర్నమెంట్లో మన పార్లమెంట్లో 131 పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. రాజ్యాంగ సవరణ 131 రాజ్యాంగ సవరణ బిల్లు కూడా ప్రవేశపెట్టింది కేంద్రంలో. మహిళా లోకానికి ఈరోజు ఒక సువర్ణమైన మంచి రోజు అన్నట్టు. ఎందుకంటే పార్లమెంట్లో వచ్చేసి మనకి డీలిమిటేషన్ బిల్లు అండ్ మహిళా శక్తికి సంబంధించి పార్లమెంట్లో సీట్లు పెంచాలనే కాన్సెప్ట్లో మన కేంద్ర గవర్నమెంట్ వచ్చేసి బిల్ ప్రవేశపెట్టింది. దీంట్లో ఏంటంటే ఇది బిల్ పాస్ అయిపోతే మనకి ఓన్లీ మహిళలకు 33% రిజర్వేషన్ దీంట్లో కల్పించబోతా ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ఆల్ ఇండియా దేశం మొత్తం మీద టోటల్గా ఉన్న ఇప్పుడైతే ప్రజెంట్ ఏదైతే సీట్లు పార్లమెంట్ సీట్లు ఉన్నాయో దాంట్లో 50% సీట్లు పెరుగుతాయి. ఈ 50% పెరిగిన సీట్లు మొత్తం మహిళలకు వచ్చేదానికి ఆస్కారం ఉన్నది. ఎందుకంటే ఏరియా వైజ్ డిఫరెంట్ కావచ్చు, కానీ కోటా వచ్చేసి ప్రతి డిస్టిక్లో ప్రతి రాష్ట్రంలో కూడా మనకు వచ్చేసి మహిళల కోటా 33% పెరగబోతా ఉన్నది. దీనివల్ల ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు కొత్తగా వచ్చే మహిళలు కావచ్చు అంటే మన పొలిటికల్లో వచ్చే మహిళల శాతం బాగా విపరీతంగా పెరిగేదానికి కూడా ఆస్కారం ఉన్నది. ఈ సౌకర్యాన్ని మన కేంద్ర గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ వచ్చేసి మన పార్లమెంట్లో ఈరోజు ప్రవేశపెట్టారు. దాని గురించి ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు రాబోతుంది అనేది ఒకసారి మనం క్లియర్ అవుతాం. మన సౌత్ ఇండియాలో వచ్చేసి ఏపీలో ఇప్పుడు వరకు ఉన్న సీట్లు వచ్చేసి పార్లమెంట్ సీట్లు 20 సీట్లు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు 38 సీట్లు పెంచబోతున్నారు. అంటే దగ్గర 50% పెరుగుతున్నాయి. దీంట్లో 38 పెరిగిన వాటాలో కూడా 33% మహిళలకు రిజర్వేషన్ చేయాలని చెప్పేసి కేంద్రం భావిస్తూ ఉన్నది. ప్లస్ తెలంగాణలో వచ్చేసి 17 సీట్లు ఇప్పుడు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. దీంట్లో 17 సీట్లకి 26 సీట్లు కాబోతున్నాయి. అంటే దగ్గర 9 సీట్లు పెరగబోతున్నాయి. 9 సీట్లు మ్యాక్సిమం మహిళలకు కోటాలోనే వచ్చేదానికి ఆస్కారం ఉంది. అట్లాగే కేరళలో 20 సీట్లు ప్రజెంట్ మనకు స్టేట్లో ఉంటే నెక్స్ట్ వచ్చేసి 30 సీట్లు పెరగబోతుంది. 10 సీట్లు పెరుగుతున్నాయి వాళ్ళకి. ఆ 10 సీట్లు పెరగడం వల్ల ఏంటంటే 33% అంటే అది మ్యాక్సిమం మహిళలకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. అంటే ఇప్పటి వరకు ఏదైతే మనకి రాష్ట్రాల్లో సీట్లు ఉన్నాయో దాంట్లో 50% పెంచి ఆ పెంచిన సీట్లు వచ్చేసి ఆ కోటా మొత్తం మహిళలకే కేటాయించే విధానంగా కేంద్ర గవర్నమెంట్ ఈ బిల్లును ప్రవేశపెట్టింది. తమిళనాడులో వచ్చేసి 39 సీట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు. ఈ నెక్స్ట్ వచ్చేసి 59 సీట్స్ పెరగబోతుంది. అంటే దగ్గర 20% పెరగబోతా ఉంది. ప్లస్ కర్ణాటకలో 28 సీట్లు ఉన్నాయి ఎంపీ సీట్లు. ఇది మొత్తం 42కు పెరగబోతుంది. ఈ టోటల్ అన్ని ఇప్పటి వరకు మన పార్లమెంటులో సంబంధించి మొత్తం కలిపి మనకి 543 సీట్లు ఉన్నాయి ఇప్పటి వరకు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 815 సీట్లు టోటల్గా, అంటే 50% మన సీటింగ్ మహిళలు పెరగబోతా ఉంది. కాబట్టి దీనివల్ల ఏంటంటే మహిళలకు సువర్ణ అధ్యాయం మనకి. ఎందుకంటే మన ఇండియా మనకు వచ్చే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాంటి ఎప్పుడు కూడా 33% రిజర్వేషన్ అనేది మహిళలు కేటాయించాలి. గత 30 సంవత్సరాల నుంచి దీని గురించి చర్చ నడుస్తూ ఉంది. కానీ ఇప్పుడు మోడీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఒక స్టెప్ ముందుకేసి ఈ బిల్లుని ఎలాగైనా ప్రవేశపెట్టాలి. ఈ బిల్లు ద్వారా మహిళల యొక్క నారీ శక్తిని పెంచాలి. మహిళలు కూడా అన్ని రంగాలలో ప్లస్ పొలిటికల్ రంగాల్లో కూడా వాళ్ళ యొక్క ప్రతిభ వాళ్ళ యొక్క స్టామినా నిరూపించుకునే విధానం పరంగా వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. ప్లస్ మహిళలకి ఏంటంటే ఈ రకంగా బీజేపీ ప్రభుత్వం అనేది చాలా మంచి రోజులు తీసుకురాబోతుంది మహిళల కోటా సంబంధించి అనేది మనం గమనించాల్సిన విషయం ఇది. ఈరోజు వచ్చేసి 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై మోడీ ప్రసంగం ఈ రకంగా మాట్లాడారు. దేశ చరిత్రలోని ఇది ఒక కీలక ఘట్టాలని ఆయన ప్రసంగించారు. ఇది అలాంటి సమయమైన మోడీ గారు అన్నారు. దేశానికి మేము కొత్త దిశను చూపిస్తున్నామని చెప్పేసి ప్రధాని మోడీ గారు అన్నారు. మహిళలకు నిర్ణయాధికారాలు ఉండేలాగా చూస్తున్నామని చెప్పి మా ప్రధాని మోడీ గారు ఈ మీటింగ్లో ఈ సభలో ప్రసంగించారు. ప్లస్ వికసిత్ భారత్ అంటే కేవలం మౌలిక వసతులే కాదు, మహిళలు అందులో భాగస్వాములు చేయడమే ఈ లక్ష్యం అని చెప్పేసి ప్రధాని మోడీ గారు కొనియాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని, మద్దతు ఇవ్వకపోతే మహిళలకు వచ్చేసి అన్యాయం చేసినట్టు అని చెప్పేసి మోడీ గారు మాట్లాడారు. పంచాయతీలను ప్లస్ రిజర్వేషన్లకు అందరూ అంగీకరించారని, లోక్సభలో అమలు చేస్తుంటే అడ్డుకుంటున్నారని చెప్పేసి మోడీ గారు అన్నారు. మహిళల్లో కూడా బాగా రాజకీయ చైతన్యం పెరిగింది. మహిళలు ఒకప్పట్లా కాకుండా ఇప్పట్లో ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ముందంజలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి 33% రిజర్వేషన్ కల్పించాలనేదే ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకొస్తున్నామని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు. ఈ యొక్క సమాచారం మీకు నచ్చినట్లయితే సలార్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.